ఉండమ్మా, బొట్టు పెట్టి తీసుకొస్తాను. లేదంటే వీళ్ళ దిష్టి తగిలి పేలిపోతుంది. అవును, ఇంతకీ పిన్నులు ఎక్కడ కొన్నావు? నా కమ్మిన షాప్ లో. ఆ షాప్ ఎక్కడుంది మధు? నేను కొన్న దగ్గర. అబ్బా, అదే మధు, ఎక్కడ కొన్నావు? అయ్యో, షాప్ దగ్గర. అయ్యో, అడ్రస్ ఏంటి మధు? నేను పిన్నులు కొన్న షాప్ నా కమ్మిన షాప్ పక్కన గిఫ్ట్ వారి రోడ్డు, మెయిన్ స్ట్రీట్, మచిలీపట్నం, మాయా బజార్, మిస్ అమ్మ గుండమ్మ కదల 00123 అంతే. ఓకే. మిస్ అమ్మ మాయా బజారా? అదెక్కడుందే? నీ బొందలో అక్క, అది మనల్ని వెర్రి వాళ్ళని చేసింది. మనల్ని కాదే, మన పిసినర్ అత్తగారిని కూడా చేసింది. టైం రానివే, దీని సంగతి ఏంటో చెప్తా. పదా. లత, శిరీష, ఎక్కడున్నారే? బద్రి, రంగా, రండి, రండి. తొందరగా రండి. వాడు వస్తున్నాడు, చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. పెట్టుకో పెట్టుకో. ఓకే. అమ్మా, రంగా, ఏమైందిరా? సారీరా, నువ్వు ఇంత పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. రేయ్, అసలు ఏమైందిరా? నా నోరుతో నేను చెప్పలేనురా. బద్రి, నువ్వేనా చెప్పరా? నా వల్ల కాదు. లత, నువ్వు చెప్పు. ఎలా చెప్పమంటారండి? అతను చేసింది మామూలు పనా? వదినా, టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. శిరీష్ వదినా, కనీసం నువ్వేనా చెప్పు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని. నేనేం పని చేశాను? ఏమో, మీ అమ్మని అడుగు, ఆవిడే చెప్తారు. అమ్మా, అసలు ఏమైందమ్మా? ఏమైంది అందరికి? ఏమైందో నేను చెప్పడం కంటే నీ భార్య చెప్పడమే కరెక్ట్. అమ్మ మధు, అమ్మ మధు. ఏంటత్తయ్య గారు? ఇదిగో వచ్చిందిగా, అడుగు. దాన్ని నేనే అడగను, నువ్వే చెప్పు. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? మరి నన్ను నానమ్మని చేస్తే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాన్రా? నేను నానమ్మ చేయమంటమ్మా. అసలు నా కంఠంలో ప్రాణం ఉండగా నా ఒంట్లో ఏంటమ్మా? నేను నిన్ను? అయ్యో, తండ్రివి కాబోతున్నా. తండ్రిని కాబోతున్నా. అత్తగారు, మీరేం కంగారు పడకండి. తండ్రి కాబోతున్నానన్న ఆనందంలో షాక్ అయి ఉంటారు. దీనికి ట్రీట్మెంట్ నేను ఇస్తానుగా, ఉండండి. అరే చైతు, చైతు. అమ్మా, ఏమైందా మీడికి? అరే చైతు, అరే చైతు, ఒరే లెగరా చైతు. రే చైతు, ఒరే చైతు. నో, అసలు ఇది ఎలా జరిగిందిరా? అయినా నాకు తెలియకుండా నేను తండ్రిని అవడమేంట్రా? ఇప్పుడు తెలిసింది కదరా. అయ్యో, నా బాధ మీకు అర్థమై చావట్లేదురా. చిపోరా. రే, నువ్వు మంచం మీద కొట్టినప్పుడే నీ సంగతి ఏంటో మాకు ఫుల్గా అర్థమైందిరా. అరే, నువ్వు సామాన్యుడు కాదురా. అందుకే నడుములు పట్టినా నెల తిరగకముందే నెల తప్పించేసావు. మీకు
మీకేమైనా పిచ్చా? అసలు అసలు నేను తండ్రి నేనని మీకు ఎవరు చెప్పారా? నేనే చెప్పాను రా. నీకెవరు చెప్పారమ్మా? పిచ్చి నా చేతు. ఆకాశం ఉరిమిందంటే వర్షం పడుతుందని ఒకళ్ళు చెప్పాలా? అక్కర్లేదు. విమానం గాల్లోకి వెళ్ళినాక దిగుతుందని ఒకరు చెప్పాలా? అక్కర్లేదు. అప్పు తీసుకున్న వాళ్ళు తీర్చకపోతే ఆస్తులు లాక్కోవాలని ఒకరు చెప్పాలా? అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఆ, కదా. అలాగే మధు వాంతులు చేసుకుందంటే నెల తప్పినట్టే కదా. అలా అని ఒకరు చెప్పాలా? ఏంటి మధు వాంతులు చేసుకుందా? అవును చేతు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అలాగే తను కూడా 3 సార్లు బయటికి వెళ్లి మరీ వాంతులు చేసుకుంది. అమ్మా, దీన్ని దెబ్బ కొడదాం నేను ప్లాన్ చేస్తే అది ఇలా రివర్స్ అయిందా? అమ్మా అది ఇదిగో ఈ రోజు నుంచి మధుని కంటికి రెప్పలా చూసుకోవాలి. తనేం అడిగితే అది నువ్వు తెచ్చి పెట్టాలి. కోరినవన్నీ వండి పెట్టాలి నాన్న. అర్థమైందా? బాగా బాగా అర్థమైందమ్మా. సరే, నువ్వు తండ్రివైన సందర్భంగా స్వీట్ తెచ్చాను నాన్న. ఇద్దరు తినిపించుకోండి. ఒరేయ్, స్వీట్ కొనాలి. ఆ. ఇప్పుడు ఎందుకులేమ్మా అందరి ముందు, లోపలికి తీసుకెళ్ళి మా ఆవిడికి పర్సనల్ గా తినిపిస్తా. పద బంగారం వెళదాం. నేను నడవలేనండి. నేను మొయ్యలేనండి. అదే ఈ ఆనందాన్ని ఎక్కువసేపు మొయ్యలేను అంటున్నాను. పద వెళదాం. రేయ్, ఏంట్రా అది? అమ్మాయి నడవలేను అంటోంది కదా, మోసుకెళ్ళు. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. అరే తమ్ముడు, ఇక స్వీట్ తీసుకో. ఎంత బరువు ఉన్నావంటే? ఇంతకు ముందు ఒక్కదాన్ని కదండి, ఇప్పుడే డబుల్. జోకు, మా ఆవిడ జోకు. బాయ్ అత్తయ్య గారు. బాయ్ బాయ్ రా. వాళ్ళిద్దరు ఎంత ముచ్చటగా ఉన్నారు. అయ్యయ్యో. యాండి యాండి, నాకు వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది బుజ్జి? మీరు కూడా నన్ను అలా ఎత్తుకు తీసుకెళ్తే బాగుండు అనిపిస్తోంది. యాండి! ఏది మొహం? ఏంటండి ఈ సరసం? నేను కొప్పటిలా పుట్టి మనిషిని అనుకుంటున్నారా? నా కడుపులో మీ వారసుడున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలీదా? నీకొచ్చింది ఏ వాంతులో నాకు తెలియదు అనుకున్నావా? నిజమా అండి? చెప్పండి, ఆ వాంతులు ఎలా వచ్చాయి? నీ కాఫీలో షాంప్. నా కాఫీలో ఆగారు చెప్పండి. నా కాఫీలో షాంపూ కలిపారు, అది తాగి నాకు వాంతులయ్యాయి, అంతేగా? అవును. మరి లేట్ ఎందుకు?
వెళ్ళి మీ అమ్మగారితో చెప్పండి. ఇవి నాకు కొడుకు పుడుతున్నందుకు అయ్యే వాంతులు కాదు, మీ కొడుకు చెత్త పని చేయడం వల్ల వచ్చిన వాంతులు అని చెప్పండి. వెళ్ళండి. ఏంటే అసలేంటి నీ ధైర్యం? ఈ విషయం మా అమ్మకి నేను చెప్పలేననేగా. చూడు, ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని నన్ను వెధవం చేస్తే భరిస్తాను కానీ మా అమ్మని తక్కువ చేస్తే మాత్రం అస్సలు క్షమించను. ఆ, ఏం చేస్తారండి? ఆ? కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తారా? కడుపు కాదని చెప్పలేక, నిజాన్ని కడుపులో దాయలేక కుక్కిన పేనులా పడుంటారా? అంత సీన్ లేదు. అసలు నువ్వు తల్లివి కాలేదని, నీకొచ్చినవి మామూలు వాంతులేనని వెళ్ళి మా అమ్మతో చెప్పేస్తాను. ఓ అలాగే, వెళ్ళి చెప్పండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుంది? మా అయితే ఏం జరుగుతుంది? మా అమ్మ నేను కాఫీలో షాంపూ కలిపినందుకు తిడుతుంది, లేదా అందరి ముందు లాగ్ గోపు మీద కొడుతుంది, అంతేగా? ఇలా నీ ముందు మా అమ్మను నువ్వు అవమానించడం నేను వినడం కంటే మా అమ్మ దగ్గర నుంచి నేను తిట్లు తినడమే నాకు ఇష్టం. హలో త్యాగరాజు, తల్లి కోసం త్యాగం చేసింది చాలండి. ఇదంతా అబద్ధమని, నేను తల్లిని కావడం ఇష్టం లేక లేనిపోని అబద్ధాలు చెప్తున్నారని నేను రివర్స్ లో చెప్పాననే అనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించారా? నా మాట విని హాయిగా నన్ను దేవతలా చూసుకోండి, అలా నటించండి. ఛీ! అయినా అసలు ఏంటి నీ ధైర్యం? ఆ? ఇదిగో పెచ్చ పెచ్చ వేషాలు వేసావనుకో పేక పిసికి చంపేస్తా. అయినా మా అమ్మ నువ్వేం చెప్పినా వింటుందనేగా. చూడు, ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు మనకి శోభనమే జరగలేదని చెప్పాననుకో ఏం జరుగుతుందో తెలుసా? ఈ రోజుతో నీ ఆట కట్టు. అయితే చెప్పండి, వెళ్ళండి. ఎందుకు ఆగారు? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. హ, చెప్పండి. అమ్మా, 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 అమ్మా. ఏంటండి? ఏంటి అమ్మా 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 అని అరుస్తున్నారు? ఈ రోజుతో నీ డ్రామాకి ఫుల్ స్టాప్ పెడతానే. హ, అమ్మా, నా కాలి చిటికన వేలు గోరు కూడా పీకలేదు. ఏయ్! ఏయ్! చేతు, ఏంటా నువ్వు చేసే పని? అమ్మా, ఇది ఏం లేదు అత్తయ్య గారు. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అంటే ఆ స్వామి ఎవరినిచ్చినా ఓకే అని అంటున్నారు. అవును కదండి? కాదమ్మా, హా? ఇది చేస్తున్న మోసానికి నేను దీన్ని కొట్టబోయాను. మోసమా? ఏంట్రా మోసం? నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేం తల్లి కాలేదమ్మా. తల్లి కాలేదా? ఆ విషయం నీకెలా తెలుసురా? నాకు దీనికి మధ్య అసలేం జరగలేదు. అలాంటప్పుడు ఇది తల్లెలా అవుతుందమ్మా? ఏంట్రా నువ్వనేది? నువ్వు నువ్వు అవునమ్మా, హనీమూన్లో మీ ఇద్దరం ఒకటైనట్టుగా నిన్ను మోసం చేశాను. నిజానికి మా ఇద్దరికి శోభనం జరగలేదమ్మా. మరి నడుము మామూలు ఎలా అయిందిరా? చెప్తారా? ఇట్రా నేనా? రా. ఓ పొంగో వదినా, తన్ను తన్ను. అయ్యో, ఏమండి? సారీ 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 అండి. లేవండి లేవండి, రండి. సారీ అండి. అర్థమైందా? ఎలా? అంటే రే, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నేను చెప్ అంత అబద్ధం అత్తయ్య గారు. నిజానికి నేనంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు. మీకోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు. మీరు బాధపడతారనే నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు అత్తయ్య గారు.
లేదంటే నా మొహం చూడాలంటేనే అసహ్యం అంట. అబద్ధం అమ్మా, పచ్చి అబద్ధం మాట్లాడుతోంది. నువ్వు నోర్మై, నువ్వు చెప్పమ్మా. ఏం చెప్పను అత్తయ్య గారు, ఆయన టార్చర్ భరించలేక దేవత లాంటి మిమ్మల్ని మోసం చేస్తున్నానని చెప్పనా? మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నన్ను రాక్షసులా దయ్యంలా చూసే భర్తతో కలిసి ఉంటున్నానని చెప్పనా? మీకోసమైనా ఆయనకి దగ్గర అవ్వాలనుకుంటున్నాను, కానీ ఆయన నన్ను దూరం చేస్తున్నారు అత్తయ్య గారు. చెయ్యి వేస్తే చిరాకు పడుతున్నారు, పక్కన కూర్చుంటే ప్రాణం తీసేస్తానంటున్నారు. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆయన ఇద్దరి మధ్య పెద్ద గీత గీసి గీత దాటితే చంపుతానన్నారు అత్తయ్య గారు. ఏంటి? నేను నేను చంపుతానా? కాదా? అప్పటికి మీకు దగ్గర అవుదామని మీ ఫోటోకి ముద్దులు పెడితే కత్తి చూపించి బెదిరించింది మీరు కాదు? నేనా? ఆ. అత్తయ్య గారు అట్టి తొక్క వేస్తే తొక్క మీద కాలు వేసి మీ మీద పడదాం అనుకుంటే చూడండి అత్తయ్య గారు, ఇలాగే పక్కకు వెళ్ళిపోయింది మీరు కాదు? అబద్ధం అమ్మా. నన్ను ఉదయం ఏడిపించడానికి కాఫీలో షాంపూ కలిపి వాంతులు రావడానికి కారణం మీరు కాదు? చాలు మధు, చాలు చాలు. రే చేతు, సత్య హరిశ్చంద్రుడి సిస్టర్ లాంటి అమ్మాయిని పట్టుకుని అబద్ధం చెప్తుంది అంటావా? తప్పులన్నీ నువ్వు చేసి మధు మీద నెడతావా? కాఫీలో షాంపూ కలిపి తనని హాస్పిటల్ పాలవ్వాలని చూస్తావా? శోభనం జరుగుతుందని నాకు మాట ఇచ్చి నన్ను మోసం చేస్తావా? హనీమూన్ పేరుతో 1,00,000 రూపాయలు లాస్ చేస్తావా? అసలు నీలాంటి వాడిని నమ్మినందుకు నన్ను నన్ను నేను అసలు నిన్ను వద్దత్తయ్య గారు, ఆయనకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకండి, నేను తట్టుకోలేను. నో, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అంటే మెడబట్టి బయట గెంటేస్తారేమో. వద్దత్తయ్య గారు, ప్లీజ్ వద్దత్తయ్య గారు. అవును, గెంటేస్తారు. అయ్యో, వెళ్ళరా, మర్యాదగా బయటికి వెళ్ళావు. బయటికి వెళ్ళరా. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేనే వినను. బయటికి వెళ్ళావు. నన్ను గెంటద్దమ్మా, నేను ఇంట్లోంచి బయటికి గెంటద్దు. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను ఇంట్లోంచి బయటికి గెంటద్దమ్మా. సారీ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా సారీ. లేవండి. నా కాలు పట్టుకుంటారేంటి? నేను నీ కాళ్ళు? చిచి. ఓ, జరగబోయేది డ్రీమ్ లా వచ్చిందా? అంటే జరిగిందంతా ఊహా? ఎస్, మనకి శోభనం జరగలేదని మీ అమ్మగారికి తెలిస్తే తర్వాత జరగబోయే పరిణామం పర్ఫెక్ట్ గా ఊహించుకున్నారు. పాపం బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అంతేలేండి, ఎంతైనా ఇంట్లో నుంచి గంటేస్తే బయటికి వెళ్ళి బతకడం కష్టం కదా, దానికోసం కాళ్ళు పట్టుకున్న తప్పు లేదు. నర్మయ్, నేను భయపడేది బయటికి వెళ్ళి బతకలేక కాదే. నాకు మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మ లేకుండా నేను బతకలేను. మా అమ్మ ఉంటే అడవిలో అయినా సరే హాయిగా బతికేస్తాను. పాపమండి, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఏ, నేను నిన్ను చంపనందుకా? కాదండి, మీరింత గుడ్డిగా అమ్మని నమ్మినందుకు. ఏంటే, మామూలుగా అయితే నేను నీ మాట వినట్లేదని, నేను నీకు పట్టం లేదని నాకు మా అమ్మకి పుల్ల పెట్టడానికి ట్రై చేస్తున్నావా? లేదండి, మీ అమాయకత్వానికి బాధపడుతున్నాను. చా, ఏంటో నిన్ను అంతగా బాధ పెట్టిన నా అమాయకత్వం. మీరేమో మీ అమ్మగారిని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నారా, కానీ మీ అమ్మగారేమో మిమ్మల్ని పక్కన పెట్టి నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నారు. మీకంటే నా మీదే ఎక్కువ అభిమానంగా ఉంటున్నారు. అవసరమైతే నా కోసం మిమ్మల్ని వదులుకోమన్నా వదులుకుంటారు. ఏంటి? మా అమ్మ గురించి అడ్డమైన కోతులు కూస్తే నమ్మేస్తా అనుకున్నావా? మా అమ్మే, మా అమ్మ మా అందరి కోసం మా అమ్మ పస్తులుంది. రాత్రి పగలు కష్టపడి పనిచేసింది. ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మని ప్రాణం ఇవ్వమ్మని అడిగితే సంతోషంగా ఇచ్చేస్తుంది.
అలాంటి మా అమ్మ నీకోసం నన్ను వదులుకుంటుందా? నాకంటే నిన్నెక్కువ ప్రేమిస్తుందా? హ్, చెప్పడానికి నీకెలా ఉన్నా వినడానికి మాత్రం చాలా చండాలంగా ఉంది. హ, సరే నా మాటలు మీకు చండాలంగానే ఉండొచ్చు. నా మాటల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు. కానీ ఒక్కసారి జరిగిన వాటినన్నింటినీ గుర్తు చేసుకోండి. ఒక్క పైసా కట్నం తేని తులసక్కని ఎలా చూస్తుంది, అర పైసా కట్నం తేని నన్నెలా చూసుకుంటుంది? తేడా గమనించారా? కోట్లు కట్నం తెచ్చిన లతక్క శిరీషక్కల్ని ఎలా తిడుతున్నారు, నన్నెలా పొగుడుతున్నారు? ఆ తేడా అయినా గమనించారా?